సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో రాసులు లక్షణాలు గురించి మనం సిరీస్లో చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క రాశి గురించి, ఆ రాశి స్వభావం ఏంటి, ఆ రాశి వారిలో ఉన్న లక్షణాలు ఎలా ఉంటాయి, వారి గుణగణాలు ఏంటి, వారి బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఇలా అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి అంటేనే రాశి చక్రంలో 12వ రాశి, ఆఖరి రాశి మీనరాశి. జలతత్వ రాశి, ద్విస్వభావ రాశి. సహజంగా మీనరాశికి అధిపతి గురువు. ఎవరు మీనరాశి వారి కింద వస్తారు అని చూస్తే కనుక పూర్వభాద్ర 4వ పాదంలో జన్మించిన వారు, అలాగే ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రేవతి 4 పాదాల్లో జన్మించిన వారు కూడా మీనరాశి కింద వస్తారు. అంటే మీనరాశి వారి మీద సహజంగా గురు లక్షణాలు, గురు గ్రహ లక్షణాలు, శని బుధ కారకత్వాలు కూడా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మీనరాశి అంటేనే మనకి 2 చేపలు ఉన్న లక్షణంగా కనిపిస్తుంది మనకి గుర్తు కూడా. అంటే ఒక రకమైన చంచల స్వభావం, విస్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో పుట్టినవారు. సహజంగానే ఈ రాశి వారు చూడటానికి చాలా ఔదార్యవంతులని చెప్పవచ్చు. అంటే మనకి మంచి దయాదహృదయులుగా కూడా ఎక్కువగా ఉంటారు. సహజంగా వీరికి ఏంటంటే ఇది మోక్షరాశి అవటం వలన ఈ రాశిలో పుట్టిన వారు ఎక్కువగా వేదాంత ధోరణి ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే ఆధ్యాత్మిక చింతన, వేదాంత ధోరణి ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళకి ఆత్మస్థైర్యం అనేది చాలా చొరవ కొంచెం తక్కువగా ఉంటుందనే చెప్పవచ్చు. అంటే వీళ్ళు కొంచెం అంతర్ముఖులుగా ఎక్కువగా ఉంటారు. సహజంగా చూస్తే వీరు ఏ విషయంలో కూడా దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండరు. అంటే అంత తొందరగా చొరవగా అన్నింటిలోకి దూసుకుపోరు అనమాట. నిజాయితీ ఎక్కువగా, స్నేహితులు చక్కగా సంతోషిస్తారు కూడా. మంచి స్నేహితులు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటారు. వీరు సహజంగా ఏంటంటే మెటీరియల్ వరల్డ్ కంటే కూడా పరలోకం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇహలోకం కంటే కూడా అసలు తర్వాత ఏమవుతుంది, ఎలా వెళ్ళాలి, ఈ చింతన ఎక్కువగా ఉంటుంది వీరిలో. ఎక్కువగా వీరికి సహజంగానే రాబడి కన్నా ఖర్చు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా చాలా ఎక్కువగా పెడతారు వీళ్ళకి. మంచి అంటే శుక్రుడిది రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు అన్నమాట. వీళ్ళకి మంచి ఒక రసికత అంటాను చూసారా, అంటే అలా సుఖాలను అనుభవించడం, మంచి చక్కగా ఆనందించడం, చక్కగా హాయిగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఈ రాశిలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సహజంగా ప్రపంచంలో ఏం జరిగినా కూడా వీళ్ళు ఎక్కువగా పట్టించుకోవాలన్నమాట. అంటే వీళ్ళకి అది పెద్ద మ్యాటర్ అవ్వదు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారని చెప్పవచ్చు. ఇంట్లో ఎవరైనా సరే ఇంట్లో ఇవి లేవండి, ఇవి సరిగ్గా లేవు, ఈ వస్తువులు అయిపోయాయి, ఇలాంటివన్నీ చెప్పినా ఏమి పట్టించుకోరు. అలాగే మీకు లాటరీలో 1,00,000 రూపాయలు వచ్చాయి, మీకు మంచి కోటీశ్వర్లు అయ్యారు, సడన్గా వచ్చినా అది కూడా నవ్విలో కోరుకుంటారు అనమాట. అంటే ఏ రకమైన పెద్ద ఆశ్చర్యానికి అంత పెద్ద వీళ్ళేమి అంత ఎక్కువగా పట్టించుకోరు. వీళ్ళకి అంత పెద్ద వాటి మీద అంత ప్రాముఖ్యత కూడా ఎక్కువ ఉండదని చెప్పవచ్చు. సహజంగా ఈ రాశిలో పుట్టిన వారికి ఏంటంటే ప్రశాంతంగా జీవించడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే 12వ రాశి అనేటప్పటికీ మనకి ఏంటంటే ఒక శయ్యాస్థానం, నిద్రాస్థానం కూడా చెప్తాం మనం 12వ రాశి గురించి చెప్పేటప్పుడు. వీళ్ళకి ఆ లక్ష్యం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అబ్బా హాయిగా ఇంకా అయిపోయింది, మన బాధ్యతలు అయిపోయి ప్రశాంతంగా ఎలా ఉండాలి అలా అనుకునే స్వభావం మనకి మీన రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఎంజాయ్ చేయాలి ఉన్న జీవితాన్ని అన్న టైప్లో కూడా ఎక్కువగా మనకి మీన రాశి వారు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. వీరు సహజంగా ఎవరైనా తమ గురించి ఏమైనా అనుకున్నా కూడా పెద్దగా పట్టించుకోరు అనమాట. వీళ్ళకి అసలు ఏ విషయం కూడా పెద్ద అంత ఇంపార్టెన్స్ ఉండదు, ఏమి పట్టించుకోరు, వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు ఎవరైనా మటుకు వీరిని ప్రత్యేకంగా వీళ్ళని పరీక్షించాలని వీళ్ళని ఏమన్నా అంటే మటుకు కొంచెం అప్పుడు వాళ్ళ వాగ్దాలను చూపిస్తారన్నమాట. నోటి ద్వారా వాళ్ళు బాగా సమాధానం చెప్తారనమాట. అప్పుడు వ్యంగ్యంగా మాట్లాడటం కూడా ఎక్కువగా చేస్తారు. సహజంగా వీలైనంతవరకు వీళ్ళు ఎక్కువగా ఎవరి దగ్గరికి వెళ్ళరనే చెప్పవచ్చు. చూడటానికి వీళ్ళు మంచి అంగసౌష్ఠవంతో చూడటానికి చాలా అందంగా కూడా ఉంటారు, హాయిగా ఉన్నట్లు కనపడతారు. మనకి మీనరాశి వారిని చూస్తే చాలా మంది సహజంగా ఎక్కువ మందికి ప్రశాంతంగా ఉన్నట్టు, హాయిగా ఉన్నట్టు అనిపిస్తారు. వీళ్ళకి ప్రపంచంలో ఉన్న ఎటువంటి చెడు కానీ ఏమీ లేవు, అంతా బాగుంది అని ఒక భావంతో ఉంటుంటారు. అంటే వాళ్ళ లోకంలో వాళ్ళు ఎక్కువగా ఉంటారు వీళ్ళు. సహజంగా ఈ మీనరాశి వారని చెప్పవచ్చు. నిజంగా మనకు జీవితంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తే మనకు కొంచెం చాలా భయపడిపోతారు అనమాట. అంత ధైర్యం ఉండదు, మానసికంగా స్థైర్యంగా కష్టాలు ఎదుర్కొనే శక్తి వీళ్ళకి కొంచెం తక్కువనే చెప్పవచ్చు.
చాలా మటుకు ఊహలతో ఉంటారు ఎక్కువగా. ఆర్టిస్టులు కానీ పగటికలతో ఎక్కువగా కాలక్షేపం చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. అదే కాకుండా వీళ్ళు ఇంకో బలహీనత ఏంటంటే ఎటువంటి నిర్ణయాన్ని కూడా చాలా ఇమ్మీడియట్గా తీసుకురారన్నమాట. ఊగిసలాడుతూ ఉంటారు. ఆ నిర్ణయం తొందరగా తేల్చరన్నమాట. ఆ స్వభావం కూడా మనకి మీన రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది. ఏ విషయంలో తొందరగా అసలు ఎప్పుడు కూడా వీళ్ళని అడిగి నిర్ణయాలు తీసుకోలేరు, సమయానికి నిర్ణయాలు తీసుకోలేకపోవడం అనేది వీళ్ళ ఒక బలహీనతను కూడా చెప్పవచ్చు. అలాగే ఈ దీంట్లో చాలామంది ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా కొంతమంది మటుకు సామాన్యంగా కూడా ఉండటానికి ఎక్కువ కనిపిస్తుంటుంది మనకి. మధ్య మార్గంలో ఉండేవాళ్ళు మటుకు ఈ రాశిలో చాలా తక్కువ ఉంటారు. అయితే మంచి పొజిషన్లో ఉంటారు, లేకపోతే చాలా తక్కువ స్థాయిలో కూడా ఉండడానికి ఎక్కువ మంది మనకి మీన రాశి వారిలో కనిపిస్తూ ఉంటారు. మధ్య మార్గంలో చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళలో సహజంగా ఒక పిరిగితనం, అంటే చొరవలేనితనం, పిరిగితనం, ఏ విషయంలో దూసుకుపోయే స్వభావం లేకపోవడం, ఇలాంటివన్నీ వీరి వీక్నెస్గా చెప్పవచ్చు మనం. వీరి బలహీనత కూడా ఎక్కువ చెప్పవచ్చు. అలాగే వీరు పనిచేసే చోట ఉద్యోగాలు ఎంత నిజాయితీగా ఉంటారంటే అంత నిజాయితీగా ఉంటారు. ప్రతి పనులు కూడా చాలా సిస్టమేటిక్గా చక్కగా చేస్తారు. వీరు ఎక్కువ ఏంటంటే గతాన్ని తలుచుకొని ఆనందపడుతూ ఉంటారు, లేకపోతే భవిష్యత్తు గురించి కళ్ళగంటూ ఉంటారు. ఈ 2 లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాని వర్తమానంలో మటుకు జీవించడం అనమాట. నిన్నటి గురించి తలుచుకోవడం, రేపటి గురించి ఆలోచించడం, ఈ 2 లక్షణాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి వీళ్ళకి. ఇది మన వర్తమానంలో మనకు తక్కువగా మంది బతుకుతూ ఉంటారు. కాబట్టి ఇది ఒక బలహీనత కింద కూడా మనం చెప్పుకోవచ్చు ఈ మీనరాశి వారిని చూసినప్పుడు. సహజంగా వీళ్ళు ఏంటంటే తాము గురించి వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు. అంటే ఒక రకమైన వేదాంత ధోరణి కానీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉండటం వలన వీరు వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా పట్టించుకునే స్వభావం ఎక్కువ ఉండదు. బంధువుల్ని, స్నేహితుల్ని చక్కగా గౌరవిస్తారు, అతిథి మర్యాదలు ఎక్కువగా చేస్తారు. అంటే వీలైనంత వరకు ఒక హాయిగా గడపడానికి ఎక్కువ బాధ్యతలు లేకుండా చాలా హాయిగా గడపాలని ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు మీన రాశి వారు. మనకి ఈ లక్షణం మీన రాశి వాళ్ళు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మీన రాశి వారు చాలా మటుకు వాళ్ళ బలాలు మంచిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని లక్షణాలు మంచిగా ఉన్నా కూడా ఈ పిరిగితనం ఉంటాం, చొరవగా అన్ని విషయాల్లో మనం వెళ్ళలేకపోవటం, అదేవిధంగా ధైర్యంగా అన్ని పనులు ముందు చేయలేకపోవడం, ఎక్కువ గతాన్ని తలుచుకుంటూ గడపడం, ఇలాంటివన్నీ వీళ్ళ బలహీనత ఎక్కువ. అలాగే కలలుగనే స్వభావం. యాక్చువల్గా ప్రాక్టికల్గా వీళ్ళు పనిచేయటం మానేసి కలలుగంటూ ఉంటారు. దానివల్ల కూడా వీళ్ళ జీవితంలో తొందరగా పైకి రావడానికి కొంచెం సమయం పడుతుందని కూడా చెప్పవచ్చు మనం. అంటే ఈ లక్షణాలు మనం తగ్గించుకుంటే కనుక మీన రాశి వారు చాలా మటుకు మంచిగా అభివృద్ధిలోకి వస్తారు. వీళ్ళంతవరకు చాలా ప్రశాంతంగా వేదాంత వేద్యులు, ఫిలాసఫర్స్ ఇలాంటి వాళ్ళు కూడా మనకి మీన రాశిలో ఎక్కువ కనిపిస్తుంటారు. ఆర్టిస్టులు కూడా ఎక్కువగా ఉంటారు సహజంగా. కాబట్టి ఈ బలహీనతలు తగ్గించుకోండి, ఇంకా పైకి వస్తారని చెప్పవచ్చు. వీళ్ళకి ఈ మీన రాశి వారికి ఇంకొక లక్షణం ఏంటంటే ద్విస్వభావ లక్షణం కనిపిస్తుంటుంది అన్నమాట. ఒకసారి ఎంత మంచిగా పైకి ఉంటారో ఒక్కోసారి అంత ఇదిగా కూడా మనకి చేప ఎలా ఉంటుందో నీటిలో అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు వీళ్ళు మీన రాశి వారు. మీనం అంటేనే చేప. ఆ లక్షణాలు కూడా ఎక్కువ కలిగి ఉంటారు అనమాట వీళ్ళకి ఎక్కువ. అలాగే ఈ నీతికి సంబంధించిన విషయాల్లోనూ గడపడానికి, ఈ మనం ఏ పరలోకం గురించి విషయాలు తెలుసుకుంటానికి వీళ్ళకి చాలా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే వాటి మీద లోతు మీద ఎక్కువ వెళ్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా. కాబట్టి సహజంగా మోక్షరాశి కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారికి సహజంగా ఆధ్యాత్మిక చింతన, మంచి ప్రవర్తకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఈ మీన రాశిలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి బలహీనతలు తగ్గించుకొని ప్రయత్నిస్తే కనుక మంచి అభివృద్ధిలోకి వస్తారని చెప్పవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయాత్.